ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ డంకీ సినిమా ఒక రోజు వ్యవధితో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ డంకీ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని డిసెంబర్ 21వ తేదీ రిలీజ్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమాని ఒక రోజు గ్యాప్ తో 22వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. అయితే షారుఖ్ ఖాన్ తో పోలిస్తే ప్రభాస్ కి నార్త్ లో మార్కెట్ పెద్దగా లేదు. ఈ నేపథ్యంలో పూర్తిగా సలార్ సినిమాని డామినేట్ చేసేందుకు ఒక నిర్ణయం తీసుకుని నేషనల్ థియేటర్ లను బ్లాక్ చేసే పనిలో పడింది డుంకీ టీం. ఆయా సంస్థల ఆధ్వర్యంలో నడిచే సింగిల్ స్క్రీన్ లో పూర్తిగా డుంకీ సినిమా ఆడేలాగా వారి మీద ప్రెషర్ తీసుకొచ్చారు. ఈ క్రమంలో సౌత్ మొత్తం మీద పీవీఆర్, ఐనాక్స్ అదే విధంగా మిరాజ్ సంస్థలకు చెందిన థియేటర్లలో సలార్ ఆడించేది లేదంటూ మేకర్స్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పీవీఆర్ సంస్థ సీఈఓ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా నిర్మాతలకు తమకు మధ్య ఉన్న మ్యాటర్ బయటకు రానివ్వకుండా చూసుకుంటాం, కానీ ఈ విషయంలో అసలు తమ ఉద్దేశం ఏంటో బయటికి చెప్పాలని అనిపిస్తుందని ఆయన రాసుకొచ్చారు. సోషల్ మీడియాలో పీవీఆర్, ఐనాక్స్ సంస్థ ఈ రెండు సినిమాల విషయంలో వ్యాపారం సరిగా చేయడం లేదని, తప్పుడు ఉద్దేశంతో ముందుకు వెళ్తుందనే వార్తలు చూశానని చెప్పుకొచ్చారు. అయితే తమకు అందరూ నిర్మాతలు ఒకటేనని, ఒకరి మీద ఎక్కువ ప్రేమ ఉండటం లాంటివి ఏమీ ఉండవని చెప్పుకొచ్చారు. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్న సమయంలో కొన్ని కమర్షియల్ విషయాలలో అన్ని అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు. అయితే ఇదేమీ మొదటిసారి కాదు, అలా అని చివరిసారి కూడా కాదు. త్వరలోనే ఈ అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈలోపు మీరు అనవసరంగా కొత్త స్టోరీలు పుట్టించవద్దు అంటూ ఆయన రాసుకొచ్చారు.